హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియన్ రూపీ సింబల్ని చూడగానే గుర్తుపట్టేస్తాం కదా. కానీ దీని వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? తమిళనాడు వాళ్ళు కొత్త సింబల్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గుర్తుని 2010లో ఒక కాంపిటీషన్ పెట్టి డిజైన్ చేయించారు. డి ఉదయకుమార్ దీన్ని డిజైన్ చేశారు. ఇది దేవనాగరి ర అక్షరం, ఇంగ్లీష్ ఆఫ్ రెండిటిని కలిపి పైన 2 సమాంతర గీతలు పెట్టి చేశారు. ఈ గీతలు మన త్రివర్ణ పతాకాన్ని ఇంకా సమానత్వంని చూపిస్తాయి. ఇది మన దేశం ఆర్థికంగా అందరికీ సమానత్వాన్ని ఇస్తుందని సూచిస్తుంది. దీన్ని గవర్నమెంట్ జూలై 15, 2010 న అఫీషియల్గా తీసుకుంది. ప్రపంచంలో మన దేశం ఎకనామికల్గా ఎదుగుతోందని చెప్పడానికి, ఇంకా వేర్వేరు భాషల్లో ఈజీగా గుర్తుపట్టడానికి దీన్ని తయారుచేశారు. దీన్ని యూనికోడ్లో కూడా చేర్చారు. ఇది ఇప్పుడు ఇండియా మొత్తానికి లీగల్ సింబల్. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం వాళ్ల రాష్ట్ర బడ్జెట్లో రూపాయికి స్పెషల్ సింబల్ పెట్టాలని ప్రతిపాదించింది. ఎందుకంటే ఆర్థిక రంగంలో తమిళ భాష వాళ్ల సంస్కృతిని చూపించాలనుకుంటున్నారు. దీనివల్ల వాళ్ల ప్రాంతీయ భాషా అభిమానం పెరుగుతుంది. ఇంకా కరెన్సీ గుర్తుని వాళ్లకి దగ్గరగా చేస్తే ఆర్థిక విషయాలు వాళ్లకి ఇంకా బాగా అర్థమవుతాయి. వాళ్లు తమిళ అక్షరం రూ లాంటి గుర్తుని వాడాలనుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు వాళ్లు కొత్త గుర్తు పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారో తెలుసుకుందాం. దీనివల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఒకవైపు వాళ్ల ప్రాంతీయ గుర్తింపు పెరుగుతుంది. కాని దేశీయంగా, అంతర్జాతీయంగా డబ్బు లావాదేవీల్లో కొన్ని చిక్కులు రావచ్చు. ఇండియాలోని వేరే ప్రాంతాల వాళ్లకి కూడా ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. ప్రాంతీయ గుర్తింపు ఉండడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. జాతీయ గుర్తుని అంతర్జాతీయ వ్యాపారాల్లో, గవర్నమెంట్ లావాదేవీల్లో వాడతారు. ఈ కొత్త గుర్తు సక్సెస్ అవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో ఇది ఎలా కలిసిపోతుంది, ప్రజలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రూపాయి గుర్తు జర్నీ మన దేశ ఆర్థిక, సాంస్కృతిక ఎదుగుదలని చూపిస్తుంది. తమిళనాడు ప్రతిపాదన సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.